హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే ఫుల్ డీప్ నెక్ బ్లౌజ్ అనమాట. ఇది బ్యాక్ సైడ్ ఫుల్ డీప్ పెట్టమన్నమాట. అలాగే ఇందులో భుజాలు జారిపోకుండా మనకి డోరీస్ కూడా అవసరం లేదనమాట. డోరీ కూడా అవసరం లేకుండా భుజాలు జారిపోకుండా ఎట్లా కటింగ్ చేయాలి ఏంటి అనేది ఫుల్ వీడియో ఉంటుంది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, మీకు అప్పుడే ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ లైనింగ్ వచ్చేసి నేను డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఓపెన్స్ అనేది ఆపోజిట్ పెట్టుకోవాలి. కటింగ్లో ఎప్పుడు చెప్పినట్లే అనమాట. ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి, ఎందుకంటే లైనింగ్ అనేది క్రాస్ ఉంటుంది కాబట్టి స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలన్నమాట. అలాగే ఒక పావించ్ అనేది ఒక మార్జిన్ ఎక్స్ట్రా గీసుకోండి. సో గీసుకున్న తర్వాత నేను బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేది చెప్తాను, ఎట్లా తీసుకోవాలి ఏంది అనేది. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇప్పుడు మనం గీసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి నేను బ్లౌజ్ లెంత్ అలాగే వెస్ట్ సైజ్ అంటే నడుం సైజ్ కూడా కొలతలు చూపిస్తాను. సో ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మనకి బ్యాక్ సైడ్ నడుం టక్స్ ఉంటాయి కదా, అక్కడ వరకు కొలత తీసుకోవాలన్నమాట. కొలత తీసుకుంటే మనకి బ్లౌజ్ కొలత అనేది వస్తుంది. లెంత్ అనేది ఇక్కడ 12.5 ఇంచులు వచ్చింది. సో అలాగే ఇప్పుడు నడుం సైజ్ కూడా కొలుసుకుందాము. ఈ వీడియోలో నేను నడుం సైజ్ బట్టే కొలత చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ ఉక్సుల పట్టీ నుంచి కాజాల పట్టీ వరకు కొలుచుకోవాలన్నమాట. కాజాల పట్టీ కూడా యాడ్ చేయాలి. ఎప్పుడైనా ఫోల్డింగ్ అనేది చేయొద్దు, ఎందుకంటే అది మనం ఫుల్ బ్లౌజ్ మొత్తంలో కూడా కాజాల పట్టీ కూడా కొలుచుకోవాలన్నమాట. దాన్ని ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం లేదు. చాలామంది ఏంటంటే ఫోల్డింగ్ చేసుకోవాలి, అది మెజర్మెంట్ తీసుకోవద్దని చెప్తారు. నేను అది ఫోల్డ్ చేయొద్దని చెప్తున్నాను. సో మనకి ఎంత వచ్చింది పక్కన స్క్రోల్ చేసినాను కదా నడుం సైజు. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ వచ్చేసి 12.5కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 13.5 పెట్టాలన్నమాట. ఇట్ లాస్ట్కి కూడా ఒక 1 డాట్ అనేది పెట్టుకోవాలి 13.5కి. సో ఇక్కడ లైన్ గీసుకోవాలన్నమాట. వీళ్ళకి ఏంటంటే ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి, షోల్డర్ అది జారిపోవద్దు అన్నారనమాట. సో అలాగే ఇక్కడ మనకు వచ్చేసి నడుం సైజు 28, దాన్ని డివైడెడ్ 4 చేసుకోవాలి. చేసుకుంటే మనకి 7 ఇంచెస్ వస్తుంది. అది ఎట్లా చేయాలనేది చూడండి. ఇక్కడ టేప్ని 4 మడతలు వేసుకోవాలన్నమాట. 4 మడతలు వేసుకుంటేనే మనకి బ్లౌజ్ నడుం కొలత అనేది వస్తుంది. మీకు ఇట్లా రావట్లేదు అని అంటే మీరు ఫోన్లో కూడా క్యాలిక్యులేషన్ ఓపెన్ చేసుకొని అందులో కూడా మీరు మెజర్మెంట్ చూసుకోవచ్చు అనమాట. ఇట్లా నేను పక్కన స్క్రోల్ చేసిన డివైడ్ చేసుకుంటూ వస్తుంది. సో ఇక్కడ 7 ఇంచెస్కి ఒక డాట్, 1 ఇంచ్ మన డాట్స్ కోసం అనమాట, బ్యాక్ డాట్ కోసము. అలాగే 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చుల కోసం అనమాట. ఈ నడుం సైజుని బేస్ చేసుకొని నేను చెస్ట్ సైజు మెజర్మెంట్లో కూడా చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న పాయింట్ మీరు గమనించండి, వీళ్ళకి షోల్డర్ జారిపోవద్దు అన్నారు అనమాట. అలాగే షోల్డర్ అనేది తక్కువ పెట్టాలి, డీప్ ఎక్కువ పెట్టమన్నారు. అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ 5 ఇంచెస్ అనేది షోల్డర్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను. సో ఆమ్ రౌండ్ వచ్చేసి 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు షోల్డరు తగ్గించి మనకు మామూలుగా నార్మల్ బ్లౌజ్లకైతే 2.5 ఇంచెస్ ఉంటుంది, అది కూడా తగ్గిమన్నారు కాబట్టి నేను 5 ఇంచెస్ పెట్టినాను. సో అందుకే ఇక్కడ కూడా మనము 5 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ కింద ఆమ్ రౌండ్ 5.5 పెట్టిన, ఇట్లయితే మీకు షోల్డర్ జారిపోదు అనమాట. సో ఇక్కడ నడుము దగ్గర నుంచి కూడా 5 ఇంచెస్కి 5 ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని ఇటు సైడ్ కూడా ఒక లైన్ గీసుకోవాలి. గీసుకొని ఒక చిన్న ఫార్ములా అనేది యూజ్ చేస్తే మీకు చెస్ట్ మెజర్మెంట్ వస్తుంది. మనకు వచ్చిన నడుము సైజుకి 4 ఇంచులు యాడ్ చేస్తే వస్తుందన్నమాట. ఎంత వచ్చింది మనకు 28 నడుము సైజుకి 4 ఇంచులు యాడ్ చేస్తే 32 వచ్చింది. ఈ 32ని డివైడెడ్ బై 4 చేస్తే మనకు వచ్చిన మెజర్మెంటే చెస్ట్ మెజర్మెంట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చి అప్కమింగ్ వీడియోస్లలో నేను చెస్ట్ మెజర్మెంట్ని బట్టి మీకు నడుం సైజ్ కూడా కొలత చెప్తాను ఎట్లా తీసుకోవాలనేది. సో ఈ వీడియోలో అయితే ఇప్పుడు ఇట్లా చెప్పినాను, ఈ ఫార్ములా యూజ్ చేసుకోండి. ఇక్కడ 8 ఇంచెస్కో మార్కింగ్, ఖర్చుల కోసం 2 ఇంచులు మార్కింగ్ పెట్టుకున్నాం కదా, కంప్లీట్ అనమాట. ఇక్కడ మనం మార్కింగ్ లైన్లు గీసుకోవాలి ఎక్కడెక్కడ మార్కింగ్ పెట్టినాం అనేది. సో ఇది చాలా డీప్ నెక్ అనమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది, ఇబ్బంది ఏం లేకుండా. స్లోగానే చెప్తున్నాను, స్లోగానే వీడియో పెట్టినాను కాబట్టి. ఆమ్ రౌండ్ చంకదింపు అనేది 1.5 ఇంచెస్ తీసుకోండి, పర్లేదు. ఇంకా అంతకంటే తక్కువ తీసుకోవద్దు అనమాట. తీసుకుంటే చంక దగ్గర ముడతలు రావడము అది ఇది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం కరువు స్కేల్ తోటి రౌండ్ నెక్ అనేది గీసుకోవాలి. మనకి షేప్ అనేది అవుట్ కాదనమాట కరువు స్కేల్ యూజ్ చేస్తే. హ్యాండ్ తోటి కూడా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు సీనియర్స్ అయితే హ్యాండ్ తోటి చేసేస్తారు. ప్రాక్టీస్ లేని కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది అనమాట.
సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు డీప్ నెక్ పెట్టమన్నారు కదా, డీప్లో నడుము కూడా దించమన్నారండి నెక్ అనేది. సో చూడండి వీళ్ళ నెక్ వచ్చేసి దగ్గర దగ్గర 4 ఇంచెస్ ఉంది, 1-2 పాయింట్స్ తక్కువ 4 ఇంచెస్ ఉందన్నమాట. ఆ 4 ఇంచెస్లో వీళ్ళు ఎంత నెక్ తగ్గిమన్నారు అనేది చెప్తాను చూడండి. మన 3 వేళ్ళు ఉంటాయి కదండి, ఈ 3 వేళ్ళు అంతానే నెక్ పెట్టమన్నారు అనమాట వాళ్ళు. మన 3 వేళ్ళు ఎంత వచ్చింది, 2.5 వచ్చింది. ఈ 2.5 అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. చూడండి 3 వేలు పెట్టి చూపిస్తున్నా కదా, ఇట్లా అనమాట. సో అలాగే వీళ్ళు వీపు కూడా డీప్ పెట్టమన్నారు, నెక్ అనే కాదు వీపు కూడా కనిపించాలి, షోల్డర్ కూడా తక్కువ ఉండాలని చెప్పారు అనమాట. సో ఇక్కడ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకోండి, ఎందుకంటే వాళ్ళు డీప్ బాగా అడిగారు కాబట్టి 3 ఇంచులు అయితే పర్ఫెక్ట్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా 3 ఇంచులు తీసుకోండి. అంటే మనం ఎంత 5 ఇంచులు తీసుకున్నాం కదా, 5 ఇంచులలో 2.5 తీసుకోండి షోల్డర్ వచ్చేసి, మిగిలిన 2.5 షోల్డర్కి ఉంచుకోండి. నెక్ విడ్త్ తీసుకుంటే షోల్డర్కి 2.5 ఉంచుకుంటే అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ పోతే 2 ఇంచులే ఉంటుందన్నమాట. వీళ్ళు తగ్గిమన్నారు కాబట్టి మనం 5 ఇంచులే తీసుకున్నాం అనమాట. ఇక్కడ కూడా రౌండ్ నెక్ కోసం అని చెప్పేసి నేను కర్వ్ స్కేల్ యూజ్ చేస్తున్నాను. కర్వ్ స్కేల్ తోటి రౌండ్ నెక్ గీసుకోండి, మీకు పర్ఫెక్ట్ వస్తుందండి, ఇబ్బంది ఏం లేకుండా. చాలా అంటే చాలా నీట్గా వస్తుంది అన్నమాట. నేను మ్యాక్సిమం కర్వ్ స్కేలే యూజ్ చేస్తాను బ్లౌజులు అన్నిటికి కూడా, మీకు అది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ప్లీజ్ బాగా అబ్జర్వ్ చేసి కటింగ్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మన ఛానల్ అయితే ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్లే కదా మన వీడియోస్ అనేవి చాలామందికి రీచ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనం కర్వ్ స్కేల్ తోటి గీసుకున్నాం కదా, అలాగే ఇక్కడ చూడండి నేను చిన్న ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి ఎందుకు గీసుకున్నా అంటే వీళ్ళు వీపు కూడా కనిపించాలన్నారు, అంత డీప్ అడిగారు అనమాట. అందుకోసం అని చెప్పి నేను 1/2 ఇంచ్ లోపలికి గీసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ మొత్తం కటింగ్ చేసుకోవాలి. నేను నెక్ ఒకటి కట్ చేయనండి. సో చూసారు కదా ఈ వీడియో అయితే నేను నెక్ కట్ చేయట్లేదు, ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ అది కటింగ్ చేయాలి కాబట్టి అవి అయిపోయినాక నేను బ్యాక్ నెక్ అనేది కట్ చేస్తాను. అలాగే ఇక్కడ నడుం టక్స్ వచ్చేసి 4 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోండి. చూడండి నడుం దగ్గర నుంచి 4 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగే పొడవు వచ్చేసి 3.5 ఇంచులకు పెట్టుకోండి. సో నేను ఈ వీడియోలో అయితే ఓన్లీ బ్యాక్ పార్ట్ కటింగే చూపిస్తున్నాను. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లలో ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ కటింగ్ అనేది నెక్స్ట్ వీడియోలలో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో బ్యాక్ నెక్ కట్ చేయట్లేదు, బ్యాక్ నెక్ నేను లాస్ట్కి బిట్ అనేది యాడ్ చేస్తాను. నెక్ కటింగ్ది ఫ్రంట్ పార్ట్ అది కట్ చేయాలి కాబట్టి అది అయిపోయినాక నేను ఆ బిట్ అనేది యాడ్ చేస్తానండి, కటింగ్ బిట్ అనేది. సో చూసారు కదా కటింగ్ బిట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఎట్లా కట్ చేస్తాను చూడండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే వీలైతే చాలామంది షేర్ చేయండి. ఎందుకంటే మనలాంటి వాళ్ళే చాలామంది టైలరింగ్ నేర్చుకోవడానికి డబ్బులు పెట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు ఇంట్లో ఉండి ఆన్లైన్లో కూడా ఇట్లా నేర్చుకోవచ్చు అనమాట ఫోన్లో చూసుకొని. అలాంటి వాళ్ళ కోసమని నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. మనకు వచ్చిందే నలుగురు కూడా నేర్చుకుంటారు కదా మనకు వచ్చిన పని అన్నట్టు అని. సో ఈ వీడియోని అయితే మీకు నచ్చింది కదా, నెక్స్ట్ వీడియోలలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ అవి చెప్తాను. సో బాయ్ ఫ్రెండ్స్.